భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి 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 60వ పేజీ 26వ కారిక ప్రణవో హ్యపరం బ్రహ్మ ప్రణవశ్చ పరస్మృతః అపూర్వోనంతరో బాహ్యః అనపరః ప్రణవో వ్యయః ఓంకార విచార తురీయ ఆత్మ విచార ఈ రెండు విచారాలు పోలికలు చెప్తున్నారు గౌడపాదాచార్యుల వారు. ఓంకారం అమాత్ర తురీయ ఆత్మ అన్నారు. ప్రణవ అపరం బ్రహ్మ అన్నారు. ప్రణవ అంటే సగుణం ఓంకార శబ్దరూప ఓంకారం తీసుకుంటే అపరం బ్రహ్మ. అపరం బ్రహ్మ అంటే సగుణం బ్రహ్మ అని అర్థం. అపరం బ్రహ్మ, బ్రహ్మ నిర్గుణం బ్రహ్మమని సగుణం బ్రహ్మమని రెండు విధాలు. సగుణం బ్రహ్మ అంటే మాయాసహితం బ్రహ్మ. సగుణం బ్రహ్మ అంటే గుణసహితం సగుణం. ఏమిటా సగుణం అంటే మాయాసహితం, మాయతో కూడినటువంటి బ్రహ్మము అని అర్థం. మాయతో కూడినటువంటి బ్రహ్మమునకే ఈశ్వర అని పేరు. మాయతో కూడినటువంటి బ్రహ్మమునకే ఈశ్వర అని పేరు. కనుక ఈశ్వర అపరం బ్రహ్మ. ప్రణవ పరః స్మృతః. ఒకే ప్రణవం. ప్రణవం అంటే ఓంకారం. ఓంకారమునే సగుణ బ్రహ్మముగా ఉపాసించవచ్చు, ఓంకారమునే పరబ్రహ్మముగా ఉపాసించవచ్చు. ఓంకారమే మధ్యమందం అధికారులకి సగుణం బ్రహ్మంగా. సగుణ బ్రహ్మం అంటే సాకార బ్రహ్మం. సగుణ బ్రహ్మ అంటే సాకార బ్రహ్మం. సాకారం అంటే ఆకారంతో కూడినటువంటి. మందమధ్యమ అధికారులకి నిరాకారం తేలికగా అర్థం కాదు. నిరాకారాన్ని అర్థం చేసుకోలేని వారు ఉంటారు. వారి కోసం సాకారంగా చెప్పబడుతుంది. అంటే సాకారంగా మొదలుపెట్టి రామ ఆకారం, కృష్ణ ఆకారం, దేవి ఆకారం, ఈ ఆకారాలతో మొదట ఉపాసన చేయగా 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 మనస్సు శుద్ధపడి ఏకాగ్రతను పొంది అర్హత సంపాదించుకున్న తర్వాత నిరాకారాన్ని గురించి అర్థం చేసుకునే శక్తి వస్తుంది. దానికి ఒక ఉదాహరణ చెప్పేదాన్ని. ఇప్పుడు చిన్నపిల్లలకి స్కూల్లో లెక్కలు చెప్పేటప్పుడు ఎల్కేజీ యూకేజీ పిల్లలకి లెక్కలు చెప్పేటప్పుడు క్లాసులో లెక్కల మాస్టర్ గారు ఏం చెప్తారు, 4 బంతులు ఇటు 4 బంతులు అటు పెట్టి ఇవి 4 అవి 4 అని చూపిస్తారు. ఆ రోజుల్లో బంతులు, ఈ రోజుల్లో కాబట్టి బొమ్మలు బంతులు అవన్నీ పెడుతున్నారు. ఆ రోజుల్లో వేళ్ళు మాత్రమే చూపించేవాళ్ళు. ఇట్లాంటివన్నీ లేవు కదా బొమ్మలు అప్పుడు. అందుకని వేళ్ళు చూపించి 1 2 3 అంటే పిల్లవాడు కూడా 1 2 అట్లా లెక్క పెడతాడు. 10 అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని చెప్పి టీచర్ గారు ఇక్కడ చూస్తే టీచర్ గారు కానీ అమ్మ కానీ కాళ్ళు వేళ్ళు ఉన్నాయి కదా 10 కలిపి లెక్క పెట్టి ఉంటుంది. అప్పుడు కాలి బొటన వేలు పట్టుకొని 11 12 13 అందరం లెక్క పెట్టిన వాళ్ళమే. అట్లా
ఇప్పుడు లెక్కలు చెప్పరా అంటే మీరు చెప్పమంటే ఏం చెప్తారు? 1 2 అంటారా? వేళ్ళు కాళ్ళు వేళ్ళు అని లెక్క పెడతారా? మనసులోనే చేసేస్తారు లెక్క. కాలి వేళ్లతో కానీ చేతి వేళ్లతో కానీ పని లేదు కదా. కారణం ఏమిటి? మనం చిన్నప్పుడు మనసు ఎదగలేదు కనుక ఆ గుర్తులతో మనం నేర్చుకోవాలి ఇట్లా. అందుకని ఈ వేళ్ళ దగ్గర ఇక్కడ కూడా లెక్క పెడతారు. 1 2 3 కణుపులు ఉన్నాయి చూసారా? వేలి కణుపులు ఇక్కడ లెక్క పెడతాం. ఇప్పుడు వేలి కణుపులతో లెక్క పెడతారా? ఎందుకని? మనం చిన్నపిల్లలం కాదు కదా, ఇప్పుడు ఎదిగాం మనం. అదేవిధంగా దేవుడి విషయంలో కూడా అంతే. ఈ సాకార బ్రహ్మాన్ని ఉపాసించే వాళ్ళందరూ భగవంతుని రూపంగా ఉపాసిస్తూ పూజ చేస్తూ అర్చన చేస్తూ మంత్రాలు చదువుతూ ఆ భగవంతుడి కైంకర్యం చేస్తూ అన్నీ చేసేవాళ్ళంతా కూడా ఎల్కేజీ యూకేజీ భక్తులు. ఆ ఎల్కేజీ యూకేజీ భక్తులు తర్వాత పిహెచ్డి భక్తులు అవుతారు వేదాంతం క్లాసుకు వచ్చి. వేదాంతం క్లాసుకు రాగానే ఎవరు వేదాంతం క్లాసుకు వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు విని కాలేజీకి పోవటం లేదండి. మరి ఎల్కేజీ నుంచి ఎంఎస్సికి వెళ్ళాలంటే ఎన్ని క్లాసులు దాటి వెళితే ఎంఎస్సికి వెళతావు, పిహెచ్డి చదువుతావు. ప్రైమరీ స్కూల్, సెకండరీ స్కూల్, కాలేజ్, మాస్టర్ ఆఫ్ డిగ్రీ, పిహెచ్డి, ఎంఫిల్ అక్కడి దాకా వెళ్ళాలంటే ఎన్ని క్లాసులు దాటి వెళ్ళాం, ఎంత వయస్సు దాటి వెళ్ళాం. మనస్సు ఎదగాలి, బుద్ధి ఎదగాలి మనిషికి. పిహెచ్డి చదవాలంటే ఎల్కేజీ యూకేజీ చదవకుండా వెళ్ళలేదు. ఎల్కేజీ యూకేజీలోనే జీవితాంతం కూర్చోం. పిహెచ్డి కానీ ఏదో ఒకటి పెద్ద డిగ్రీ పొందాలి. అదేవిధంగా మన జీవితంలో కూడా మనిషి పుట్టగానే ఎల్కేజీ యూకేజీ భక్తుడే ప్రతివాడు. ద్వైత భక్తులు, విశిష్టాద్వైత భక్తులు వీళ్ళందరూ ఎల్కేజీ యూకేజీ భక్తులు. అది అవసరం వాళ్ళకి. వాడు ఎంతకాలం చదువుతాడు ఎల్కేజీ యూకేజీ భక్తి అంటే? మనిషికి భేదం ఉంటుంది. వాళ్ళ సంస్కారాన్ని బట్టి, వాళ్ళ మానసిక పరిపక్వతను బట్టి వాళ్ళకి ఎంతకాలం అవసరం అనేది వాళ్ళ జీవితం వాళ్ళకి నిర్ణయిస్తుంది. కానీ అందరికీ ఒకే రకంగాని చెప్పలేం. ఒకే భూమిలో అన్ని విత్తనాలు ఒకే సమయంలో నాటినప్పటికీ కూడా, వర్షం అంతా పడుతున్నప్పటికీ కూడా భూమి అంతా అన్ని విత్తనాలు ఒకే టైంలో మొలుస్తున్నాయా? అన్ని విత్తనాలు ఒకే సమయంలో మొలవడం లేదే. అన్నీ ఒకే రోజు వేశానండి, అంతటా ఎరువు అంతా ఒకే సమానంగా వేశాను, వర్షం అంతటా వచ్చింది, మరి ఎందుకు మొలకలేదు? ఒకటేమో త్వరగా మొలకొచ్చింది, ఇంకొకటేమో 4 రోజులు ఆగి వస్తున్నది. కారణం అంటే అదంతే. అది ఆ బీజం యొక్క శక్తిని బట్టి ఉంటుంది. మనుషులు కూడా అంతే. భక్తులు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరిపక్వత, మానసిక పరిపక్వతతో ఉంటారు. ఎందుకని అడగకూడదు మనం. వాళ్ళ జన్మల వాసన, వాళ్ళ సంస్కారం, వాళ్ళ పుణ్య పాప అన్నీ కూడా దాంట్లో ఇమిడి ఉంటాయి. కనుక ఎవరికీ తెలీదు, అది భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది. కనుక సాకార బ్రహ్మాన్ని మొదట ఉపాసించాలి. ప్రతి ఒక్కరు ఉపాసిస్తేనే మనసు బాగా ఎదుగుతుంది. అందుకనే మన దేశంలో, భారతదేశంలో మొదట ఈ భగవంతుడిని పూజించడం అనేది గుళ్ళల్లో చూడండి, సాకార బ్రహ్మం అంతా కూడా. ఏ గుడి చూసినా ఏ బ్రహ్మం? సాకార బ్రహ్మం. నిర్గుణ బ్రహ్మానికి గుడి కావాలా? నిరాకార బ్రహ్మానికి ఏ గుడిలో పెడతారండి? నిరాకార బ్రహ్మాన్ని, అంతటా వ్యాపించినటువంటి నిరాకార బ్రహ్మానికి ఈ విశ్వమంతా గుడి ఆయనది. కనుక ఆయనకి గుడి అవసరం లేదు. కనుక అపరం బ్రహ్మ అనేటువంటిది మధ్యమ అధికారులకి, మంద అధికారులు అంటే ఎల్కేజీ యూకేజీ అనుకోండి. మంద అధికారులేమో ఎల్కేజీ, మధ్యమ అధికారులేమో యూకేజీ. ఉత్తమ అధికారులకు మాత్రమే పరం బ్రహ్మ అన్నారు. ప్రణవాన్ని, ఓంకారాన్ని, ఓం నమః శివాయ ఏ బ్రహ్మ? అపరం బ్రహ్మ. ఓం నమః శివాయ, ఓం సచ్చిదాత్మనే నమః పరం బ్రహ్మ. అక్కడ ఓం చెప్పాం, ఇక్కడ ఓం చెప్తున్నాం. నిష్క్రియాయ నమః,
నిరాకారాయ నమః పరం బ్రహ్మ. మీరు చూడండి షోడశో ఉపచార పూజలో కానీ నామావళిలో కానీ లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ అపరం బ్రహ్మనామాలు ఉంటాయి, పరం బ్రహ్మనామాలు ఉంటాయి. మీకు హోంవర్క్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి విష్ణు సహస్రనామం చదివాం కదా, ఆ విష్ణు సహస్రనామంలో అపరం బ్రహ్మనామాలు ఏమేమిటి, పరబ్రహ్మనామాలు ఏమేమిటి లిస్టు రాయండి. అది రాస్తే మనకు వేదాంతం ఎంత అర్థమైంది తెలిసిపోతుంది. ప్రయత్నం చేయండి, చాలా మంచిది, అది మంచి అభ్యాసం. కనుక అపరం బ్రహ్మ లేకుండా పరంబ్రహ్మ జ్ఞానం రాదు, పరంబ్రహ్మ లేకుండా అపరం బ్రహ్మ అనేటువంటి భక్తి పూర్తి కాదు. కనుక ఓంకారం అనేటువంటిది సాకార పూజన చేసే వాళ్ళకి, నిరాకార ఆత్మస్వరూపాన్ని ధ్యానించే వారికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు గౌడపాదుల వారు. ప్రణవోహి అపరం బ్రహ్మ పరం బ్రహ్మ అన్నారు. చూసారా, పరం బ్రహ్మగా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మాండూక్యోపనిషత్తులో ప్రణవాన్ని ఎలా తెలుసుకుంటున్నాం? అకార ఉకార మకార స్థూల సూక్ష్మ కారణ పాదాలు, అతీతం నిశ్శబ్దం అమాత్రం తురీయ ఆత్మ. కనుక సాకార బ్రహ్మ ప్రణవాన్ని తీసుకోవాలి మనం. ఉపనిషత్తులో నిరాకార ప్రణవానికి పరంబ్రహ్మ ప్రణవం. అందుకని ప్రణవం అనేటువంటిది అందరికీ ఉపయోగపడుతుంది. చూసారా, ఓం చెప్పిన తర్వాత మీరు సరస్వత్యై నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీ దుర్గాయై నమః. అందుకని ఓం అనేటువంటిది వస్తుంది చూడండి అన్ని మంత్రాలకి. ఓం లేకుండా మంత్రం ఉందా? లేదు. కనుక నువ్వు చిన్న చిన్నగా సాకారం చెప్పుకొని ఆ మొదట చెప్పిన ఓం అనేది ప్రణవాన్ని పరబ్రహ్మంగా ధ్యానించు తర్వాత అని చెప్పడానికి. కనుక ఓంకారం అనేటువంటిది ఉపాసన, ఓంకారోపాసన సాకార రూపంగానూ చెయ్యొచ్చు, నిరాకారంగానూ చెయ్యొచ్చు. పరం బ్రహ్మ అని చెప్పిన తర్వాత ప్రణవ అపూర్వ అనపర అనంతర. అపూర్వ అంటే కారణరహిత. ఈ పరబ్రహ్మానికి, పరబ్రహ్మం చూసారా ప్రణవం, ఏ ప్రణవం అయితే నిరాకారంగా, అది నిశ్శబ్దం చూసారా, అక్కడ నామ రూప జగత్తు లేదు నిశ్శబ్దంలో. ప్రణవం అమాత్ర. మాత్ర అంటే ఆ ఉ ఉం ఇవి మాత్రలు. ఓం చెప్పిన తర్వాత ఆ నిశ్శబ్దం ఉంది చూసారా, అక్కడ ఏ మాత్రం ఉంది? మాత్ర అంటే ఏమిటి? ఏ అక్షరం ఉంది? ఏమి లేదు. కనుక ఆ మాత్ర, మాత్ర లేదు అక్కడ, అక్షరం లేదు. కనుక అక్షరం లేనప్పుడు ఏముంటుంది అక్కడ? నిశ్శబ్దం ఉంటుంది. ఆ మాత్ర అంటే నిశ్శబ్దం, అంటే నామ ప్రపంచం లేదు అని అర్థం. నామ ప్రపంచం అంటే ఏమిటి? పేర్ల ప్రపంచం. మన పేర్లు ఉన్నాయి చూసారా, వస్తువులన్నిటికీ పేర్లు ఉన్నాయి చూసారా, ఈ ప్రపంచం లేదు కదా. నేను సైలెన్స్గా ఉన్నాను చూడండి. ఇప్పుడు ఏం పేరు విన్నారా మీరు నేను మాట్లాడకుండా ఉన్నప్పుడు? అంటే నామ ప్రపంచం లేకుండా ఉంది కదా. అంటే నామం ఉపయోగించలేదు, శబ్దాన్ని ఉపయోగించకపోవడంలో ఒక్క పేరు చెప్పలేదు. నేను నిశ్శబ్దంలో ఉన్నాను. అప్పుడు ఆ నిశ్శబ్దంలో నామమే లేదు, ఏ పేరు లేదు. ఏ పేరు లేకపోతే ఏ వస్తువు లేదు. అర్థ ప్రపంచం కూడా లేదు, అర్థ ప్రపంచం కూడా లేదు. అర్థ ప్రపంచం లేదు, శబ్ద ప్రపంచము లేదు. కాబట్టి శబ్ద ప్రపంచం అంటే ఓంకారానికి సంబంధించినది, అర్థ ప్రపంచం అంటే తురీయ ఆత్మకు సంబంధించినటువంటిది. అక్కడ ప్రథమ ద్వితీయ తృతీయ స్థూల సూక్ష్మ కారణ జాగ్రత్త స్వప్న సుషుప్తి ఇవన్నీ దాటినటువంటి తురీయ ఆత్మ. అందులో ఏ ఒక్క పేరు రూపం లేదు. అమాత్రలో నిశ్శబ్దం అవ్వడం వల్ల పేర్లు లేవు. తురీయ ఆత్మ చతుర్థ ఆత్మ అవడం వల్ల అక్కడ రూపాలు లేవు. ఇక్కడ ప్రణవం, అక్కడ తురీయ ఆత్మ. ఇది అమాత్ర, అది తురీయ ఆత్మ. ఇందులో శబ్దాలు లేవు, నామాలు లేవు. ఇందులో రూపాలు లేవు. నామ ప్రపంచం లేదు, అర్థ ప్రపంచం లేదు. ఎందులో? నిశ్శబ్దంలో.
ఇక్కడ నిశ్శబ్దంలో నామాలు లేవు, అక్కడ తురీయ ఆత్మ నిశ్శబ్దంలో రూపాలు లేవు. నిద్రపోయేటప్పుడు ఏ నామాలు ఉన్నాయి, ఏ రూపాలు ఉన్నాయి? నిద్రపోయేటప్పుడు మంచి నిద్రలో ఏ నామాలు ఏ రూపాలు ఉన్నాయి? మీకు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. అప్పుడు అదేమిటి ఆ స్థితి చెప్పండి. అక్కడ జాగ్రత్త పురుషుడున్నాడా, స్వప్న పురుషుడున్నాడా, నిద్ర పురుషుడున్నాడా? నిద్రపోతున్నాను అనే జ్ఞానం ఉందా? పోనీ నేను నిద్ర పురుషుణ్ణి, గాఢ నిద్రలో ఉన్నాను అని తెలుసా? అడులేడు. అంటే కారణ శరీరం కూడా జ్ఞానం లేదు. నేను అజ్ఞానంలో ఉన్నానని కూడా తెలియదు అప్పుడు మనకు. కారణ శరీరం ఏమిటి? అవిద్య మాత్రం. కారణ శరీరం ఏమీ తెలియనటువంటి స్థితిలో ఉన్నాం. పోనీ నాకేమీ తెలియదు అని తెలుస్తున్నదా మీకు అక్కడ? అప్పుడు ఏమిటి అర్థం? స్థూలం శరీరం లేడు అంటే వేకరు లేడు, డ్రీమర్ లేడు, స్లీపర్ లేడు, ముగ్గురు లేరు. జాగ్రత్త పురుషుడు లేడు, స్వప్న పురుషుడు లేడు, సుషుప్తి పురుషుడు లేడు. ఆహా, ఎటువంటి స్థితి చూసారా మనం? రోజు అనుభవిస్తున్నాం. అది ఎప్పుడన్నా ఆలోచించామా దీని గురించి? మనం నిద్రలో నేను వేకర్నా, డ్రీమర్నా, స్లీపర్నా? ఏమండి నేను స్లీపర్నండి అన్నారనుకోండి మీరు. నీకు స్లీపర్నని నిద్రలో గుర్తుందా నేను అడుగుతా. స్లీపర్వే కాదనడం లేదు, కానీ నిద్ర సమయంలో నీకు నిద్రపోతున్నాను నేను స్లీపర్ని అనే జ్ఞానం ఉన్నదా? అప్పుడు నేను నిద్రపోతున్నాను స్లీపర్ననే జ్ఞానం లేకుండా నేనున్నానా లేదా? అంటే జాగ్రత్త పురుషుడిగా కాకుండా, స్వప్న పురుషుడిగా కాకుండా, సుషుప్తి పురుషుడిగా కాకుండా నేనున్నాను. ఎలా ఉన్నాను ఇప్పుడు? ఏ పురుషుడిగా ఉన్నాను నేను? తురీయ ఆత్మ. ఉన్నారా లేదా మీరు? అదిలో సందేహమా? ఇది మోక్షం అంటే. ఎలాగైతే నిద్రలో అక్కడ నామాలు లేవు, రూపాలు లేకుండా ఉన్న స్థితి ఉన్నదా లేదా మనకప్పుడు? అది ఎలాగో అదే మన నిజస్థితి అని శరీరంలో జాగ్రత్త పురుషుడిగా ఉంటున్నప్పుడు ఇది తాత్కాలికం. ఈ జాగ్రత్త అవస్థ అనేటువంటిది తాత్కాలికం. ఇంకా 2 గంటలు ఆగితే నిద్రలోకి పోతాం, కల వచ్చేస్తుంది. స్వప్న పురుషుడు వస్తాడు, నిద్ర పురుషుడు వస్తాడు, వాళ్ళిద్దరు కూడా నిద్రపోతారు. మళ్ళీ మన స్థితికి వెళ్ళిపోతాం, నిజస్థితికి, ఆత్మస్థితికి, తురీయ స్థితికి. మళ్ళీ పొద్దునే లేవంగానే ఆ తురీయ ఆత్మ ఏం చేస్తుంది? జాగ్రత్త పురుషుడిగా వ్యవహారం చేస్తుంది. ఇప్పుడు ఏ పురుషుడిగా వ్యవహారం చేస్తున్నది తురీయ ఆత్మ? జాగ్రత్త పురుషుడిగా వ్యవహారం చేస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఉపనిషత్తుల్లో చెప్పబడింది. ఎంత భాగ్యం ఉంటేనో ఇది చదవగలుగుతాం మనం. కనుక నేను అనేటువంటిది వేకరు కాదు, డ్రీమరు కాదు, స్లీపరు కాదు. నేను అనేటువంటిది జాగ్రత్త పురుషుణ్ణి కాదు, స్వప్న పురుషుణ్ణి కాదు, సుషుప్తి పురుషుణ్ణి కాదు. మరి కాకపోతే నేను ఎవరిని అంటే అవి ఎందుకు నేను కాదు? ఇప్పుడు నేను వింటున్నాను కదా, జాగ్రత్త పురుషుణ్ణే కదా, నేను ఎందుకు ఇది కాదన్నారు? అది నీకు ఒక టెంపరరీ అవస్థ. అది ఒక టెంపరరీ తాత్కాలిక అవస్థ. అది శాశ్వతమైతే ఎప్పుడూ ఉండాలిగా. నిద్రపోయేటప్పుడు వీడు లేడే, జాగ్రత్త మెలకు ఉన్నదా? నిద్రపోయేటప్పుడు కలగనేటప్పుడు మెలకుతో ఉన్నవాడు లేడు, మెలకుతో ఉన్నప్పుడు కలగనేవాడు లేడు. సుషుప్తిలో ఉన్నప్పుడు నిద్రపోయేవాడిలో కలగనేవాడు లేడు, మెలుకునేవాడు లేడు. కనుక ఒకళ్ళు ఉన్నప్పుడు ఒకళ్ళు లేరు కనుక వచ్చిపోయేవి కనుక అది సత్యం కాదు. అవి సత్యం కాదు. ఒకరోజు ఆకుపచ్చ రంగు కట్టుకుంటాం, ఒకరోజేమో పసుపు రంగు కట్టుకుంటాం, ఒకరోజేమో ఎరుపు రంగు కట్టుకుంటాం. ఈ రంగులు మారుతూ ఉన్నాయి, కానీ నేను మారుతున్నానా? మనిషిని మారడం లేదు కదా. ఇదే మనిషి ఒకరోజు పట్టు చీర కట్టుకుంటాడు, ఒకరోజేమో వాయిల్ చీర కట్టుకుంటాం, ఒకరోజేమో ఇంకొక రకం కట్టుకుంటాం. కానీ మనిషి మాత్రం ఇప్పుడు జాగ్రత్త ఒక రకమైన చీర, సుషుప్తి ఒక రకమైన చీర, స్వప్నం ఒక రకమైన చీర. కానీ తురీయ ఆత్మ ఈ 3 అవస్థల్ని ధరిస్తున్నాడే కానీ ధరించేవాడు ధరించబడేదానికంటే వేరే కాదా? మనం ఎందుకు ఇది తెలుసుకోలేకపోతున్నామంటే మనం ఈ యొక్క నామరూపాల్లోనే ఉండి మన మనస్సు వాటిలో ఆలోచిస్తూ ఉండడం వల్ల అది తెలియడం లేదు. నిద్రలో కలలో కల వస్తువులన్నీ వస్తున్నాయి, తెలియడం లేదు. మనకి ఈ వ్యవహారాలు ఎక్కువగా ఉండడం వల్ల అవి తెలియడం లేదు. పగటిపూట నక్షత్రాలు ఉన్నాయా లేవా? ఉన్నాయండి.
కనపడుతున్నాయా అండి? ఏమండి కనపడటలేదు? సూర్యుడి కాంతి ఎక్కువగా ఉన్నది, కనపడటలేదన్నాడు. పాపం తురియ ఆత్మ కూడా అంతే. మన అహంకార సూర్య ప్రచండుడికి ముందు తురియ ఆత్మ నక్షత్రంలాగా మిణుకు మిణుకు మిణుకుమంటుంటుంది. నిద్రపోయినప్పుడు సుషుప్తి అవస్థలో, గాఢ నిద్రలో అదే తురియ ఆత్మ హాయిగా నిద్రపోయినాను నేను, నాకేమీ తెలియలేదు. ఎవరయ్యా ఆయన? ఎవరు? ఏమీ తెలియనివాడు తురియ ఆత్మ నేనే. అది అనపరహ అన్నారు. కనుక నాకు కారణం అంటూ లేదు. అనపరహ అంటే ఏమిటి? కారణం లేనటువంటి వాడు అనపరహ. అపూర్వ. అపూర్వ అంటే కారణం లేనివాడు, అంటే పూర్వం, తనకు పూర్వం ఏమిటి లేనివాడు. అంటే తురియ ఆత్మకు ముందు ఏదన్నా ఉన్నదా? ఏమీ లేదు. తురియ ఆత్మకు ముందు మరి ఏమీ లేదు. తురియ ఆత్మకు ముందు ఏమీ లేదు అని అర్థం. అపూర్వ. పూర్వ అంటే ముందు. నా పూర్వ. తురియ ఆత్మకి పేరే అపూర్వ. తురియ ఆత్మకి పేరు అపూర్వ అంటే పూర్వము లేనటువంటి వాడు, తనకు పూర్వము లేనివాడు. దీన్ని ఎలా చెప్పారు పురాణాల్లో తెలుసా? ఈ అపూర్వ అంటే మీకు అర్థం కాదు, అక్కడ స్వామిని క్లాసుకు పోయి 20 సంవత్సరాలు వింటే కానీ అర్థం కాదు, నేను సీక్రెట్గా చెప్తానని చెప్పి పురాణాల్లో ఏం చెప్పారు తెలుసా? శివుడిని చెప్పారు. పరమశివుడు. పరమశివుడికి తండ్రి ఎవరండి? ఆయన తండ్రి పేరు చెప్పండి. సదాశివుడు ఉన్నాడు కదా, సాంబశివుడు. ఆయనకి తండ్రి ఎవరండి? ఎప్పుడన్నా ఆలోచించారా? ఎప్పుడన్నా ఈ ప్రశ్న వచ్చిందా మనకు? శివుడికి శివరాత్రి ఎప్పుడు ఉపవాసం ఉండి అభిషేకం చేస్తాం, ఈయనకి తండ్రి ఎవరు అసలు అని అనలేదు. ఆయన అపూర్వ. ఈ తురియ ఆత్మనే అక్కడ పరమశివుడిగా ఆయనకి తండ్రి లేడు, తల్లి లేదు. అంటే తల్లి తండ్రి లేనటువంటిది. ఆయనకి కారణం ఎవరు లేరు. ఆయనకి కారణం ఎవరు లేరంటే ఏమిటి అర్థం? ఆయనకి తండ్రి కానీ తల్లి కానీ లేరు. ఆయనకు పూర్వం ఎవరూ లేరు. చూసారా? అంటే దేవుడికి పూర్వం ఎవరున్నారండి? దేవుడికి పూర్వం మా తాతగారు ఉన్నారండి అని చెప్తారా? దేవుడికి పూర్వం ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేరు. కనుక దేవుడు అపూర్వ, భగవంతుడు అపూర్వ. అందుకే రాముల వారికి దశరథుడు ఉన్నాడని చెప్తాం. శివుడికి, విష్ణుమూర్తికి, బ్రహ్మదేవుడికి, శివ విష్ణు బ్రహ్మ ఒక్కళ్ళే. వారి వారి పనులను బట్టి భగవంతుడికి 3 పేర్లు ఇచ్చాం, కానీ వాళ్ళకి కారణం ఎవరూ లేరు. అర్థమైందా? అది అపూర్వ అంటే. పురాణంగా సాకారంగా చెప్తే అపూర్వ అంటే శివుడు, త్రిమూర్తులు. నిరాకారంగా చెప్తే తురియ ఆత్మ. అపూర్వ. అనపరహ అంటే రెండవది లేనటువంటి. అపరహ అంటే తన తర్వాత నిజంగా సత్యమైనటువంటి వస్తువు మరొకటి లేదు అని అర్థం. న పరహ అనపరహ. పూర్వం అంటే ముందు, తర్వాత వచ్చేవన్నీ ఏమిటి? కార్యం. కార్యం అంటాం. కారణం అని చెప్పాను. అపూర్వ అంటే కారణము లేదు ఆయనకి. పోనీ ఆయన తర్వాత ఎవరైనా ఉన్నారా ఇంకా అన్నారు. నిజంగా సత్యంగా ఉన్నారా అంటే లేరు అన్నారు. మరి వాళ్ళందరండి 33 కోటి దేవతలు, 33 కోట్ల దేవతలు అన్నారు. వాళ్ళందరూ ఈయన యొక్క ప్రతిబింబాలు. నిజంగా లేరు వాళ్ళు. కనుక ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అన్నారు. ఆకాశాన్ని నుంచి పడినటువంటి ప్రతి బిందువు, ఆకాశాత్ పతితం తోయం నీటి బిందువు, యథా గచ్చతి సాగరం ఎలాగైతే సాగరంలో కలిసిపోతుందో, మనం చేసే ప్రతి నమస్కారం సర్వదేవ నమస్కారం. నువ్వు ఏ దేవుడికన్నా నమస్కారం చెయ్యి, ఆ నమస్కారం ఎవరికి వెళుతుందో తెలుసా? ఆ దేవత ద్వారా, ఆ దేవరూపం ద్వారా ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయనకే వెళుతుంది. ఎలాగైతే సాగరంలో నుంచి నీళ్ళు ఆవిరై నీటి బిందువులుగా వర్షమై నదిలాగా వచ్చి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాయో, ఆ పరమాత్ముడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. ఆయన నుంచి అన్ని పేర్లు రూపాలు వచ్చి, రామ కృష్ణ ఎన్ని రూపాలు మన దేశంలోన చెప్పాలా? కొల్లలు, పెద్ద మాల్, అదేంటో అంటారు కామధేనువా, ఒక షాప్
అక్కడికి వెళ్తే చాలు ఎన్ని వస్తువులు దొరుకుతాయో. అట్లాగే హిందూ మతంలో అనేక దేవుళ్ళు, అనేక నామాలు, అనేక రూపాలు. ఇన్ని దేవుళ్ళు నిజంగా ఉన్నారా? లేరు. ఒకే దేవుడికి ఇన్ని రూపాలు, ఒక్కడే అన్నారు. అది అపరః అంటే నో సెకండ్ వన్. ఆయన్ని మించిన వాళ్ళు వేరే ఎవరు లేరు. ఉన్న వాళ్ళంతా కూడా ఆయన రూపాలే. గుళ్ళో మన ఆంధ్రాలో అద్దాల మేడ ఉంటుంది. అద్దాల మేడ తెలుసా? గుడికి వెళితే ఆ దేవుడికి పవళింపు సేవకి అంతటా అద్దాలే ఉంటాయి. మీరు అందులోకి వెళితే అందులోకి వెళ్ళి నుంచోండి, ఎవరు లేరు, మీరు ఒక్కరే. మీరు కూడా అనపరః, ఎందుకంటే మీరు తప్ప ఎవరు లేరు. కానీ మీ రూపాలు ఎన్ని కనపడతాయి? అందులో ఎన్ని అద్దాలు ఉన్నాయో అన్ని కనపడతాయి. అన్ని రూపాలు కనపడినాయని చెప్పి అన్ని రూపాలు సత్యం అవుతాయా? ఎవరు సత్యం అందులో? మీరొక్కరే సత్యం, మిగతావన్నీ ప్రతిబింబాలు. అది అర్థమైంది కదా? అర్థమైందా? అది అర్థమైతే ఈ ప్రపంచంలో మనం చూసే రూపాలన్నీ కూడా ఆ భగవంతుడి యొక్క ప్రతిబింబాలు. ఇప్పుడు ఈ శరీరం, పేరు, రూపం కూడా భగవంతుడి ప్రతిబింబం. మీ శరీరం, మీ పేరు అన్నీ కూడా భగవంతుడి ప్రతిబింబం. అందుకే మన హిందూ ధర్మంలో అంతా రామమయం, అంతా బ్రహ్మమయం, అంతా కృష్ణమయం అనేది కారణం అదే. ఒకటే భగవన్మయం, సర్వం బ్రహ్మమయం. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. తందనానా అని పాడతాం. ఆయన పాడిన పాటల అర్థం ఏమిటి? బ్రహ్మం ఒక్కటే ఇన్ని రకాలుగా కనపడుతున్నాడు. అందుకని ఈ అనపరాహ అనే పదానికి ఇంత చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు నేను అనపరాహ అని చెప్పేసి వెళ్ళిపోతే మీకు ఏం అంతుపట్టదు. ఇప్పుడు చెప్పినవన్నీ గుర్తున్నాయా? మళ్ళీ ఇంటికి వెళ్ళి నెమరు వేసుకోవాలి. అపూర్వహ, అనపరహ అంటే ఏమిటనేది మళ్ళీ 2 రోజులు చూడండి, మర్చిపోతారు. అంత కష్టం అది. అబ్స్ట్రాక్ట్ వర్డ్స్ మనల్ని కాంక్రిటైజ్ చేసి చెప్పాలి వాటిని. ఇప్పుడు అర్థమైంది కదా? అర్థమైంది అనుకుంటా. ఇంతకంటే ఈజీగా చెప్పడం కష్టం నాకు. నేను చెప్పలేను, మరి ఎవరైనా చెప్తారేమో. కానీ చూడండి ఎంత అద్భుతమైనటువంటిది. సాకారం, నిరాకారం. ఆ సాకారం నుంచి అర్థం చేసుకుంటూ నిరాకారాన్ని అర్థం చేసుకో అని చెప్తుంది శాస్త్రం. అందుకనే మనం ఇంట్లో పూజ చేసేది ఎందుకో తెలిసిందా? ఇప్పుడు నిరాకారాన్ని ఒక రోజుకైనా మీకు అర్థం అవుతుంది అనే ఉద్దేశంతో మన పెద్దలు పెట్టినటువంటి ఈ యొక్క పద్ధతి, పూజా విధానం. అది తెలుసుకోకపోతే మనం చేసేదంతా వ్యర్థం. అందుకని ఎవరైతే నిష్కామంగా నిండు మనస్సుతో భగవంతుని ఆరాధిస్తారో, మంచి మనస్సు కలిగి ఉంటారో వాళ్ళకి కరెక్ట్గా ఆ సాకార బ్రహ్మమే వాళ్ళని అనుగ్రహించి నిరాకార బ్రహ్మ జ్ఞానానికి వాళ్ళని తీసుకెళ్తాడు. అందుకని భగవద్భక్తి కూడా నిష్కళంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, నిష్కామంగా ఉండాలి. అలా చేసినప్పుడు శుద్ధమైన మనస్సుకి అలా భగవంతుడు ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాడు. అందుకని భగవంతుడిని ఏం ప్రార్థించాలి? సాకార బ్రహ్మాన్ని మనం, నాకు నువ్వు నిర్మలమైన మనస్సుని ప్రసాదించు, శుద్ధమైన మనస్సు నీవు. ఏ మనస్సు అయితే నీ పాదాల చెంతకి చేరి నీ నిజస్వరూపాన్ని తెలుసుకుంటుందో, ఏది తెలుసుకుంటే నాకు మనశ్శాంతి, ఆనందం, తృప్తి అన్నీ వస్తాయో అది నాకు ఇవ్వవలసింది. అందుకని భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం అడగాలంటే, నాకు ఏది మంచిదో అది ఇవ్వు, నాకు ఏది మంచిదో నాకు తెలియదు, నాకు శ్రేయస్సును కలిగించేది ఇవ్వమని చెప్పి అడగాలి. మనం అట్లా అడగం. 1 2 3 4 విత్ ద లిస్ట్ అడుగుతాం. ఓకే, కొద్ది రోజులు అడుగు తర్వాత నీకే అబ్బా ఎన్ని అడిగినా వీటిలో తృప్తి లేదని చెప్పి చివరికి నీకే వదిలిపెట్టానయ్యా, నువ్వేదో ఒకటి ఇవ్వు నాకు అంటావు. వచ్చావా దారికి అంటాడు ఆయన. తర్వాత అపూర్వః, అనపరః అయిన తర్వాత అనంతరః. అంతరః అంటే ఆయనకి లోపల ఏమీ లేనటువంటిది. అనంతరః అంటే లోపల ఏమీ లేదు అని, అంటే లిమిటేషన్ లేదు, పరిచ్ఛిన్నత లేదు. దేశ అపరిచ్ఛిన్న. దేశ అపరిచ్ఛిన్న అంటే ఆయనకి పరిచ్ఛిన్నత లేదు. అనంతరః భగవంతుడు ఉన్నాడు, ఆయన లోపల ఏముంటుందండి అన్నాడు.
ఆయన లోపల ఉండేదేమిటి? అంతా ఆయనే ఉన్నది. ఆయన లోపలంటూ ఏముండదు, ఆయనే ఉన్నాడు అంతటా నిండి అన్నారు. అనంతరహ అన్నారు. ఈ కుండలో ఆకాశం ఉందా? ఆకాశం కుండలో ఉందా? మామూలుగా మనం అడగంగానే ఏం చెప్తామండి? కుండలో ఆకాశం ఉందంటే అవునండి అంటాం. మనకు అర్థమయ్యేది అది. శాస్త్రం చెప్తుంది నువ్వు చెప్పినది కొంచెమే కరెక్ట్, 25% అసలు అది కరెక్ట్ కాదు. కుండలో ఆకాశం లేదు నాయన, ఆకాశం కుండలో ఉన్నది అన్నారు. ఆకాశం కుండలో ఉందా, కుండ ఆకాశంలో ఉందా? రెండు కరెక్టే స్వామిని అంటారా? కుండలో ఆకాశం ఉన్నది అంటే ఆకాశం పరిచ్ఛిన్నం. కుండ రాకముందు ఆకాశం ఉన్నదా లేదా? చోటు ఉన్నదా లేదా? కుండ పోతుంది, ఈ లోపల చోటు ఆకాశం పోదు, అట్లాగే ఉంటుంది. కనుక వచ్చే పోయే కుండ సత్యం కాదు, ఆ ఆకాశం చోటు ఉన్నదే. కుండ పోయిన తర్వాత ఏమైపోతుందండి ఈ చోటు? ఆకాశంలో కలిసిపోతుందా? ఎక్కడుందో అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఆకాశంలో ఏమున్నది? కుండ ఉంది. ఆకాశంలో కుండ ఉన్నది అనేటువంటి సత్యం కాదు. యాక్చువల్గా కుండ అనేది లేదు కదా. చూసారా, ఓడిపోయినారు ఒక్క నిమిషంలో. టక్కిన ఆన్సర్ చెప్తాం. ఆకాశంలో కుండ ఉన్నది. కుండ ఎక్కడుందిరా నాయన? మట్టిరా ఉన్నది అన్నారు. కనుక అనంతరహ, ఆయన లోపలంటూ ఏమీ లేదు, ఉన్నదేమిటన్నది మట్టి అన్నారు. మట్టి అనేది ఉన్నది అనేది ఆత్మ, తురీయ ఆత్మ, మరేమీ లేదన్నారు. సరే, ఇంకా చెప్పాలి, చాలా ఉంది దానికి. అనంతరహ అబాహ్య, ఆయన వెలుపలేమన్నా ఉన్నదా అన్నారు. ఆకాశానికి వెలుపలేమున్నది? చోటుకు బయట ఏముంటుందండి? ఆకాశానికి బయట ఉంది. ఆకాశానికి బయటే లేకపోతే తురీయ ఆత్మకి బయట ఏముంటుంది? ఉన్నదే తురీయ ఆత్మ. ఆయనకి ఇన్సైడ్ లోపల బయట అనేది రెండు లేవు అసలు. ఇప్పుడు హాల్ ఉంది, హాల్కి ఇన్సైడ్ అవుట్ సైడ్ ఉంటుందండి. ఈ హాల్కి బయట లోపల ఉన్నది కదా, కుండకి బయట లోపల ఉన్నది కదా, మన శరీరానికి కూడా లోపల బయట ఉన్నది. ఆకాశానికి లోపల బయట అనేది లేదు ఆకాశానికి. అదేవిధంగా తురీయ ఆత్మ చైతన్యానికి లోపల బయట అనేది లేదు. అనపరహ అనంతరహ అబాహ్య అన్నారు. కొంచెం అర్థమై ఉంటుంది, తెలుసు నాకు. అబాహ్య, తర్వాత అవ్యయ, వ్యయరహిత, ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు. తురీయ ఆత్మలో మార్పు లేదు, వ్యయం ఉండదు. ఈ కుండ కాసేపు ఉంటుంది, పోతుంది. ఏ వస్తువు, ఏ నామం, ఏ రూపం చూసినా కూడా కొద్దిసేపు ఉంటే పోతాయండి. ఈ ప్రపంచంలో వ్యయం కాకుండా, ఖర్చు కాకుండా ఎప్పుడూ ఒకే రకంగా ఉండేది ఒకటే ఆత్మ చైతన్యం, బ్రహ్మం. ఈవెన్ సాకార బ్రహ్మం కూడా మారుతూ ఉంటుంది, కానీ నిరాకారం బ్రహ్మ మారదు. కనుక నిరాకారం బ్రహ్మే సాకారం బ్రహ్మగా కనపడుతుంది. అపరం బ్రహ్మ అన్నాం. భగవద్గీత 7వ అధ్యాయం ప్రకారం అపరా ప్రకృతి అన్నాం. కనుక అవ్యయ అన్నారు. నిద్రపోయేవాడికి మెలకు వస్తుంది, మెలకుతో ఉన్నవాడికి నిద్ర వస్తుంది. కలగనేవాడికి మెలకు వస్తుంది, మెలకుతో ఉన్నవాడికి కల వస్తుంది. ఈ మూడు లేనివాడెవరు? మెలకుతో ఉన్నవాడికి వ్యయం ఉంటుంది. ఏమిటంటే కాసేపు ఓపిక ఉంటుంది, కాసేపు ఓపిక ఉండదు, కాసేపు నీరసం వస్తుంది. ఇవన్నీ మార్పులు ఉంటూనే ఉంటాయి. కలలోనూ మార్పులు ఉన్నాయి, నిద్రలో కూడా మార్పు ఉంది. కానీ ఏ మార్పు లేనివాడిని తురీయ ఆత్మని నేనే అన్నారు. నేనే అంటే ఏ నేను? హయ్యర్ ఆర్ లోవర్, ఓసి ఆర్ ఆర్సి, బింబ చైతన్యం. నేను అనుకుంటున్నదంతా ప్రతిబింబ చైతన్యం. ఆ కుక్కపిల్ల అద్దంలో చూసుకొని వేరే కుక్కపిల్ల ఉన్నదని చూస్తున్నదట. వేరే కుక్కపిల్ల ఎక్కడుంది? తన రూపమే కదా కనపడుతోంది అక్కడ. కుక్కపిల్లకి తెలియదు, మనకెందుకని తెలియడం లేదన్న. కుక్కపిల్లకి 6th సెన్స్ లేదు పాపం. మనకి ఇచ్చాడు భగవంతుడు, కానీ ఉపయోగించడం లేదు మనం. అందుకని వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. ఆ భయము, భేదం ఇవన్నీ వస్తాయి మనిషికి. నేను అవ్యయమైనటువంటి వ్యయరహితుడినైనటువంటి ఆత్మనని గ్రహించినప్పుడే సుఖం దుఃఖాలకు అతీతంగా ఉండగలం మనం.
అంతవరకు మనకు భయం, దుఃఖం, ముసలితనం, వ్యాధి బాధిస్తూనే ఉంటాయి మనిషిని. దిగులు, చింత ఒకటే రెండండి, ఎన్ని బాధలు, బాధపడుతూనే ఉంటాడు మనిషి. శాస్త్రం చెప్పింది ఎందుకురా బాధపడటం, ఆ వేదాంతం చదువు కాస్త వెళ్ళి భగవద్గీత చదువు, ఉపనిషత్తులు చదువు అంటే టైం లేదండి అన్నాడు. దుఃఖపడటానికి టైం ఉందే అన్నాడు. టైం ఏమిటండి, అదే కదా నా పని, అదే కదా నా పని అన్నాడు. పొద్దున్న లేస్తే రాత్రి దాకా దుఃఖపడుతూనే ఉంటాడు. అందుకనే పడుతూ అంటారు చూడండి దాన్ని, పడుతూ పడుతూ లేస్తూ పడుతూ ఉంటాడు మనిషి అన్నాడు. జ్ఞాని, తురీయ ఆత్మజ్ఞాని అలా దుఃఖపడుతూ ఉండడు. తర్వాత కారిక. సర్వస్య ప్రణవో హ్యాదిః మధ్యమంతస్తథైవ చ ఏవం హి ప్రణవం జ్ఞాత్వా వ్యశ్నుతే తదనంతరం. తదనంతరం విశేషణ అపూర్వం అపరం అన్నారు. ఈ అపూర్వం అనపరం ఈ రెండు కూడా 27వ కారికలో చెప్పింది. ఇంతకుముందు మళ్ళీ తర్వాత కూడా చెప్పబోతున్నారు, చెప్తాము. ఇక్కడ మనం చదివిన పుస్తకంలోనే 51వ పేజీలో చెప్పారు అదే విషయాన్ని. 51వ పేజీలో అక్కడ చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నారన్నమాట. ఆ కారికల్లో చెప్పిన దాన్ని సర్వస్య ప్రణవః ఆదిః, అన్నిటికంటే ముందు ఉన్నటువంటి ఆదిః అంటే మొదలు, ప్రణవః ఆదిః అన్నారు. ఓం అనేటువంటిది ముందు వచ్చింది. ఆ ఓంలో నుంచి అన్ని శబ్దాలు వచ్చినాయి. ఆ శబ్దాలే నామాలుగా మారినాయి, పేర్లుగా వచ్చినాయి. అందుకని మన పేర్లలో ఆ ఊ మా కలిసి ఉన్నాయి. ఓంకారంలో ప్రణవం, ఓంకారం మొదలు అని అర్థం. శబ్ద ప్రపంచానికి ఓంకారం ఎట్లా ఆది మొదలో, ప్రణవ అంటే ఓంకారము, ఆది అంటే మొదలు, ఆ ఊ ఉం. మీరు ఏ మాట మాట్లాడాలన్నా కూడా నోరు తెరవాలి, ఆ అనాలి. ఆ లేనటువంటిది ఏమీ లేదు. పుష్పం చెప్పాను కదా పోయిన వారం, ఉంది, అకారం ఉంది, ఉకారం ఉన్నది పుష్పంలో. ఇట్లా మనం ఒక్కొక్క మాట వింటూ ఉంటే ఒక్కొక్క మాటలో అకారం ఉంటుంది చూడండి. అందులో వెతికి చూడండి, మీ పేరులోనే ఉంటుంది అకారం. ఉకారం ఉంటుంది, మకారం ఉంటుంది, అందులో కలిసి ఉంటుంది. మీరు విడమర్చి చూడలేనంతగా ఉంటుంది అది. ఓంకారానికి కథ చెప్పాను కదా. బ్రహ్మదేవుడు వేదాలు చిలికినప్పుడు అంటే మధించినప్పుడు ఓంకారం వచ్చింది చివరికి. గాయత్రి వచ్చింది, గాయత్రి తర్వాత వ్యాహృతులు వచ్చినాయి, వ్యాహృతుల తర్వాత ఓంకారం వచ్చింది. ఆ ఓంకారమే వేదాల సారం అన్నాం. ఈ ఓంకారం నుంచే అన్ని నామాలు, పేర్లు, డిక్షనరీ అంతా ఓంకారమే విస్తారంగా అన్నారు. డిక్షనరీ ఈజ్ ఈక్వల్ టు ఓంకారం అన్నారు. ఓంకారం ఈజ్ ఈక్వల్ టు డిక్షనరీ అన్నారు. డిక్షనరీలో ఏముంటాయండి? పేర్లు ఉంటాయి. ఓంకారాన్ని జూమ్ చేయాలి. జూమ్ అంటారు చూసారా, అది కంప్యూటర్లో జూమ్ లెన్స్ అంటారు. జూమ్ కనుక చేస్తే ఓంకారాన్ని ఏమిటంటే డిక్షనరీ అన్నారు. డిక్షనరీని కండెన్స్ చేయండి, ఓం ఓం అన్నారు. అందుకని ఓంకారమే ఆది, అన్ని శబ్దాలకి ఓంకారమే ఆది. అదేవిధంగా మధ్యం అంతః చ తథా మధ్యం అంతః చ, అదే మధ్యం అదే అంతం అన్నారు. ఓంకారమే మొదలు, చివర, మధ్యం అన్నారు. ఏమండి ఇక్కడ ఓంకారమే మొదలు చివర అంటే ఏమిటండి అన్నారు. ఓంకారాన్ని తురీయ ఆత్మతో పోల్చాం కదా, కనుక తురీయ ఆత్మే మొదలు, మధ్యం, చివర అన్నారు. ఈ పేర్లు, నామాలు, రూపాలు కనపడేటటువంటి అన్నీ కూడా మాయ, అవి సత్యం కాదు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను,
ఈ శరీరంలో ఏ భాగం నేను? ఒక్కొక్క పార్ట్ తీసి పక్కన పెట్టండి. అది చెప్తేనే భయం మనకు ముందు. ఒక్కొక్క ఈ శరీరంలో నేను అనేది ఏది? కాలు నేనా, చెయ్యి నేనా, తల నేనా, ముక్కు నేనా, ఏది నేను? అవన్నీ కలిపి నేనండి అన్నాను. ఈ శరీరం మొత్తాన్ని నేనా అంటే అప్పుడు ఈ శరీరం నేనే అయితే నేను శరీరం అనాలి కదా. మనం ఏమంటున్నాం? నేను శరీరాన్ని అని అంటున్నాం, నా శరీరం అంటున్నాం. నాది నేను కాదు, నాది అయినది నేను కాదు. ముందు చెప్పాను ఇంతకుముందు. ఇది నా క్లిప్ అండి, ఈ క్లిప్ నేను కాదు. ఈ పుష్పం, ఈ వాచి నా వాచి, నేను వాచి కాదు. ఇల్లు నా ఇల్లు, నేను ఇల్లు కాదు. ఈ పెట్ డాగ్ నాది, నేను కాదు కదా. ఈ శరీరం నాది అంటే శరీరం నేను కాదు. నా మనస్సు అంటున్నారు అంటే నాది అయినది నేను కాదు. అప్పుడు నా మనస్సు అంటే నేను మనస్సు కాదు అని అర్థం, అంతే కదా. అందుకని నా మనస్సు బాగాలేదండి వేళ, నా మనస్సులో కొంచెం ఆనందంగా ఉందండి. నా మనస్సును ఎందుకు అంటాం? నేనే మనస్సు అనొచ్చుగా. కనుక ఎలాగైతే నాది 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 అన్నట్లుగానే శరీరం నాది అన్నప్పుడు ఈ శరీరానికి స్వామినైనటువంటి నేను ఈ శరీరాన్ని ఒక పరికరంగా ఉపయోగించుకుంటున్నాననే జ్ఞానం మనకు ఆ విషయంలోనే తెలుస్తున్నది. ఆలోచన తత్వబోధలో చెప్పబడింది. మదీయం కంకణం మదీయం ప్రాణాహ, ఈ నా ప్రాణములు, ఈ నా గాజులు, కంకణం గొలుసు ఎట్లయితే నావి నావి అంటావో ఇవి కూడా అంతే. నా ముక్కు, నా కళ్ళు, నా కాళ్ళు, నా చేతులు, నా తల, తర్వాత నీకు సంబంధించిన వాళ్ళు మా అబ్బాయి మా అమ్మాయి. కనుక నువ్వు వేరు, ఇవన్నీ వేరు. నీ నుంచి వేరైనవి నువ్వు కాదు కదా. మరి నువ్వెవరు? నువ్వెవరు? లిప్పు మూమెంట్గా చెప్తాం, తురియ ఆత్మ అండి అన్నారు. ఎవరు ఆ తురియ ఆత్మ? బుద్ధిపూర్వకంగా అర్థం చేసుకొని గ్రహించి నేను తురియ ఆత్మ కంటే వేరుగా అవ్వడానికి వీలు లేని వాడిని, నేను తురియ ఆత్మని అని చెప్పగలగాలి. చెప్పడం కోసం కాదు, గ్రహించాలి. అందుకని లిప్ మూమెంట్ అన్నీ చెప్పే ఉన్నాయండి. అవన్నీ కాదు మనకు కావాల్సింది. ఇక్కడ శాస్త్రం చెప్తుంది, గ్రహించావా అని అడుగుతుంది. కనుక దేవుడు అనేటువంటిది కానీ, దేవుడు అనేది నమ్మకం. నేను బ్రహ్మం అనేటువంటిది నమ్మకం కాదు. నేను భగవంతుడిని నమ్ముతాను అని చెప్పొచ్చు, తప్పులేదు. నేను భగవంతుడిని నమ్ముతాను, ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐ బిలీవ్ ఐ యామ్ దట్ ఆత్మ అని చెప్పకూడదు. ఇది జ్ఞానం, అది నమ్మకం. రిలీజియన్ ఈజ్ ఎ బిలీఫ్, ఫిలాసఫీ ఈజ్ ఎ నాలెడ్జ్. అర్థమైందా? నేను ఆత్మ అని చెప్పారు స్వామిని వారు, అందుకని అప్పటి నుంచి నేను ఆత్మనేనే నమ్ముతున్నాను అన్నారు. మా గురువుగారు చెప్పారు 10 + 10 20 అని చెప్పి నేను నమ్ముతాను అంటారా? లెక్కల మాస్టర్ గారు 10 + 10 20 అన్నారు. మీరేం చెప్తారు? మా గురువుగారు చెప్పారు కనుక లెక్కల మాస్టర్ గారు 10 + 10 20 కనుక 20 అంటారా? లేదు, నాకు తెలుసు, ఎక్కడికి పోయినా ఎక్కడున్నా ఏ కాలంలో అయినా ఎప్పుడైనా 10 + 10 20. ఇది నమ్మకమా జ్ఞానమా? నమ్మకం కాదా? ఎందుకని? చూసారా, అది జ్ఞానం అంటే. నేను బ్రహ్మాన్ని అనేటువంటిది జ్ఞానం, నమ్మకం కాదు. మనకు ఆ జ్ఞానం వచ్చే వరకు మనం చెప్పేది ఓన్లీ నమ్మకంతో చెప్తున్నామే కానీ ఆ జ్ఞానం రానంత వరకు దుఃఖం పోదు, దిగులు పోదు, చింత పోదు. మా గురువుగారికి తెలుసు 10 + 10 20 అని. నేను నమ్ముతున్నంతకాలం నా జ్ఞానం అది నాది కాదు, మా గురువుగారి జ్ఞానం. అదేవిధంగా నేను తురియ ఆత్మ అని స్వామిని చెప్పారు అంటే అది నా జ్ఞానం కాదు, కన్ఫర్మ్డ్, కన్విన్స్డ్, కన్ఫౌండ్ నాలెడ్జ్ అంటారు దాన్ని. భగవద్గీతలో ఏమన్నారు కృష్ణ పరమాత్మ? స్థిర ప్రజ్ఞత అన్నారు. స్థిర ప్రజ్ఞ, స్థిత ప్రజ్ఞ, పరాభక్త, గుణాతీత అన్నారు. అవన్నీ గుర్తు చేసుకోవాలి. భగవద్గీత అంతా నెమరు వేయాలి. ఆదిహి అంతః మధ్యంచ. కనుక నేనే మొదలు, నేనే చివర, నేనే అంతటా అన్నారు. ఎవరు? తురియ ఆత్మ. ఎలాగైతే ఓంకారమే అన్ని నామాల్లో ఉన్నదో
అదేవిధంగా తురీయ ఆత్మనైన నేనే జాగ్రత్త పురుషుల్లోనూ ఉన్నాను, సూక్ష్మంలో ఉన్నాను, కారణంలోనూ ఉన్నాను. కారణ శరీరంలో అన్నీ తెలుసుకోవాలి. నాకు మొదలు చివర లేవు, నేనే మొదలన్నిటికీ, నేనే చివర, నేనే మధ్యం అంటే ఏమిటి అర్థం చేసుకుంటారు? ఇప్పుడు ఇంకాస్త గాఢంగా అంటే నిగూఢంగా చెప్పాలనిపిస్తున్నది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. చెప్పనా? ఈ తురీయ ఆత్మ మొదలు లేదు, చివర లేదు, మధ్యం లేదు, ఆది మొదలు అదే చివర అదే మధ్యం అంటే ఏమిటండి దీనికి అర్థం? అంటే ఏమీ లేదు. ఎరుక ఉనికి, సత్యం జ్ఞానం అనంతం, చిత్ సత్, ఉన్నది 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 ఉన్నది. ఈ ఉన్నది అనేదానికి మొదలు చివర లేవు, అదే మొదలు అదే చివర. అందుకే పుష్పం ఉన్నది అంటారు, క్లిప్ ఉన్నది అంటారు, మైక్ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది. ఉన్నది అనేటువంటిది ఏమిటి? ఉన్నది అనేటువంటిది ఏమిటి? ఉన్నది అనేటివి ఏమిటండి? ఉన్నదండి అన్నారు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఆ సత్యం అనే దానికి తెలుగులో ఉన్నది అని అర్థం. జ్ఞానం తెలుసు, సంస్కృతంలో జ్ఞానానికి తెలుగులో ఎరుక. నేనున్నాను, నాకు తెలుసు, అదే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తురీయ ఆత్మ. ఏది మొదలు ఏది చివర? అందుకని అన్నమాచార్యుల వారు ఒక పాటలో ఏది తుద, దీనికేది మొదలు అని పాడారు ఒక పాట. మీకు తెలియదు ఆ పాట? ఏది తుద, దీనికేది మొదలు. ఈ ఏది మొదలు ఏది తుద అని తెలియదు మనకు. ఎప్పుడు ఆరంభమైంది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు, ఏమీ తెలియదు. ఆ ఏది తుద మొదలు చివర లేనటువంటిది తురీయ ఆత్మ. ఇప్పుడు శరీరానికి మొదలు చివర ఉందా లేదా? ఏ పేరుకైనా ఏ రూపానికైనా మొదలు చివర ఉంటుంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. ప్రతి పేరుకి ప్రతి వస్తువుకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. హిస్టరీ పుస్తకం అంతా ఏమిటండి? హిజ్ స్టోరీ ఈజ్ కాల్డ్ హిస్టరీ అన్నారు, మై స్టోరీ ఈజ్ కాల్డ్ మిస్టరీ అన్నారు. హిస్టరీ అని పేరు ఎందుకు వచ్చింది? హిజ్ స్టోరీ, ఆ రాజు స్టోరీ, ఈ రాజు స్టోరీ, ఈ రాజు స్టోరీ. ఇదే కదా డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు పుట్టాడు అప్పుడు పోయినాడు, ఇప్పుడు పుట్టాడు అప్పుడు పోయినాడు అంటాడు. కానీ ఆత్మకి అటువంటి ఆది అంతం ఏమీ లేవు. మధ్యంచ, అదే చెప్పాలి అంటే అదే ఆది, అదే మధ్యం, అదే అంతం, చివర. ఏవం హి ప్రణవ జ్ఞాత్వా. ఈ విధంగా ఎవరైతే ఓంకారాన్ని తెలుసుకుంటారో, అన్ని పేర్లు రావడానికి ఓంకారమే మొదలు, అన్ని పేర్లు ఓంకారంలోనే కలిసిపోతాయి. ఆ ఓంకారం వల్లనే అన్ని పేర్లు ఉన్నాయి మధ్యంలో కూడా. తురీయ ఆత్మ నుంచే అన్నీ వచ్చినాయి, తురీయ ఆత్మ వలనే అన్నీ ఉంటున్నాయి, తురీయ ఆత్మలోకి అన్నీ కలిసిపోతున్నాయి. బంగారం నుంచే అన్ని ఆభరణాలు వచ్చినాయి, బంగారం వల్లనే ఆభరణాలు ఉంటున్నాయి. బంగారం కరిగిస్తే మళ్ళీ ఆభరణాలన్నీ బంగారంలోనే కలిసిపోతాయి. కనుక కారణం అనేటువంటిది కార్యంగా కనపడుతుంది, మళ్ళీ కార్యం కారణంలోకి వెళ్ళిపోతుంది. కనుక ఆత్మ అనేటువంటిది ఎప్పుడూ ఒకే రకంగా ఉంటూ ఉన్నది. ఎవరైతే తెలుసుకుంటారో, అంటే మాండుక్యం చదివి సోమవారం కొంచెం గురువు గారు లేటుగా వచ్చినా కూడా, లేటుగా రారు, ఎప్పుడన్నా వచ్చినా కూడా కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. రారంటున్నారు కదా మీ గురువుగారు, ఎప్పుడు లేటుగా రారు. ఓకే, గుడ్. ఓకే, జ్ఞాత్వా ఏమిటండి? తెలుసుకుంటే ఫలం ఏమిటి? తదనంతరం వ్యశ్నుతేనర్. ఈ యొక్క జ్ఞానం వల్ల త్వరగా అనంతరం వెంటనే ఆ ఓంకారాన్ని పొందుతాడు అన్నాడు. ఆ ఓంకారమును తత్ వ్యశ్నుతే అంటే ఆ ఓంకారమును పొందుతాడు. ఓంకారాన్ని పొందడం అంటే ఏమిటండి? అక్కడ స్టిక్కర్లు దొరుకుతాయి, ఓంకారం స్టిక్కర్లు షాపుల్లో. అదే విష్ణుదే పొందుతాడు అంటే
ఓంకారాన్ని పొందుతాడు అంటే ఓంకార ఈజ్ ఈక్వల్ టు తురియ ఆత్మ. తురియ ఆత్మ అంటే నేనే, నా స్వరూపాన్ని తురియ ఆత్మని తెలుసుకుంటాను అని అర్థం. అది అర్థం. ఓంకారాన్ని పొందుతాడు అంటే ఓంకారమే తురియ ఆత్మని, తురియ ఆత్మ వేరు కాదు ఓంకారానికంటే అని తెలుసుకొని ఆ తురియ ఆత్మని నేనే స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త ఆత్మ అహమస్మి అని తెలుసుకుంటాడు. ద కాన్షియస్నెస్ ఎగ్జిస్టెంట్ ప్రిన్సిపల్ ఐ యామ్ అన్నారు. దానికి ఏం చేయాలి? నిర్వాణ షట్కం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః. నేను ఇది కాదు ఇది కాదు ఇది కాదు, మరి నేనెవరిని అంటే చిదానందరూప శివోహం శివోహం. అది చెప్తున్నారు తర్వాత కారికలో. ప్రణవం ఈశ్వరం విద్యాత్ సర్వస్య హృది సంస్థితం సర్వం వ్యాపినమోంకారం మత్వా ధీరో న శోచతి. అందుకే మన ఇంట్లో తలుపు తీయంగానే పెద్ద ఓంకారం ఉండాలి. చక్కగా మంచి డిజైన్లోనో ఎంబాసింగ్ చేసిందో ఒక స్టిక్కరో పెద్ద ఓంకారం ఉండాలి. అది చూడంగానే భగవంతుడు గుర్తుకొస్తాడు మనకు. తలుపు తీయంగానే పిల్లు, టైగర్ ఇట్లాంటివి కనపడకూడదు. తలుపు తీయగానే ఓంకారం, దేవుడి పూజ తీయగానే ఓంకారం ఉండాలి సెంటర్లో. తర్వాత సాకారం, నిరాకారం, సాకారం, అలా అదే ధ్యానంలో ఉండాలి. ఓంకార ధ్యానం చేయడం వల్ల ఫలశ్రుతి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ప్రణవం ఈశ్వరం విద్యాత్. ఓంకారాన్ని ఈశ్వరుడుగా తెలుసుకో, పరమాత్మగా తెలుసుకో. ఓంకారముని ఆ ఈశ్వర ప్రాజ్ఞరూపేణ, ఈశ్వర ప్రాజ్ఞరూపేణ సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్నారు కృష్ణ పరమాత్మ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. హే అర్జున, నేను పరమాత్మని అన్ని హృదయాల్లో ఉన్నాను, ఈశ్వరుణ్ణి. హృది స్థిత అహం. నేనేం చేస్తున్నాను? భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. యంత్రాన్ని కదిలించినట్టుగా నేను ఈ శరీరం అనే యంత్రాన్ని కదిలిస్తున్నాను ఆత్మరూపంగా వారిలో ఉండి. కానీ వాడు నన్ను తెలుసుకోవడం లేదు. వాళ్ళే వాళ్ళంతా వాడు కదులుతున్నామని చెప్పి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎలా కదులుతారు? కారు వస్తుంది కారు వస్తుంది అన్నాం. కారు వస్తుందా? డ్రైవర్ వస్తున్నాడు, కారు తీసుకొని వస్తున్నాడు. కారు వస్తుందండి. ఎట్లా ఉంటుందంటే మెడ్రాస్ అక్కడ ఏం స్టేషను? బేసిన్ బ్రిడ్జ్. ఆ బేసిన్ బ్రిడ్జ్ రాగానే మద్రాసు వచ్చింది మద్రాసు వచ్చింది అంటాం. మద్రాసు వస్తుందా? ట్రైన్ వచ్చింది స్టేషన్లోకి. కానీ మనం ఏం చెప్తాం? మద్రాసు వచ్చిందంటాం. అనేటప్పుడైనా కొంచెం చివుక్కుమని కూడా అందు మనకు. అంత ఆనందం, ఎందుకంటే మన తెలివితేటలకి. అరే మద్రాసు ఎట్లా వస్తుందిరా? అది రాలేదు, జడం. ట్రైన్ని డ్రైవరు మద్రాసు స్టేషన్లోకి తీసుకొచ్చాడు. అదేవిధంగా మా నాన్న వచ్చారంటే మా అబ్బాయి వచ్చాడు, మా అమ్మాయి వచ్చింది. ఎట్లా వచ్చారు? ఆ యంత్రాన్ని ఎవరు తీసుకొచ్చాడు అక్కడికి? ఆత్మ చైతన్యం. అది కనపడదు, అది కనపడదు. కనపడకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం? ఆ శరీరం వస్తున్నది అనుకుంటున్నాం. మనం కనపడంది ఎవరన్నా లెక్క చేస్తారండి? చెయ్యరు. కనపడేదాన్ని పనికిరాందైనా సరే కనపడుతున్న దానికి విలువిస్తాం. ఈ శరీరానికి విలువిస్తున్నాం మనం. ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి శరీర స్వామి చైతన్య బ్రహ్మాన్ని వినాలంటే సోమవారం క్లాసుకి వెడితేనే గతి. గతే కదా, వేరే గతి లేదు. అంతే. ఎక్కడేవండి ఎవరు చెప్తారు ఆత్మ గురించి? చెప్తే వినేవాడు ఎవరున్నారు? ఏదో పాపం మీరు వస్తున్నారు, నేను చెప్తున్నాను. సాకారాన్ని గురించి చెప్తే వింటారు, కానీ నిరాకారం గురించి చెప్తే వినే శక్తి ఎక్కడుందండి జనానికి? ఆ అర్హత, ఆ శక్తి, ఆ మనోనిగ్రహం, సూక్ష్మబుద్ధి కావాలి.
ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి నిరాకార బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే. సరే, అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఉపనిషత్తు చెప్తోంది సర్వస్య హృది సంస్థితం అన్నాడు. నేను అందరి హృదయంలోనూ ఉన్నాను, ఈశ్వర రూపంగా ప్రాజ్ఞుడిగా ఉన్నాను నేనన్నారు. సర్వవ్యాపినం ఓంకారం, నేను ఓంకార రూపంగా అంతటా వ్యాపించి ఉన్నాను. అంటే అర్థప్రపంచంగా వ్యాపించి ఉన్నాను, నామరూపంగా వ్యాపించి ఉన్నాను. చూసారా, మొదటి లైన్ ఏమో అర్థప్రపంచంగా వ్యాపించి ఉన్నానంటే ప్రతి రూపంగా నేను వ్యాపించి ఉన్నాను, ఆ రూపంలో హృదయంలో ఉన్నాను. ఒక్కొక్క రూపానికి పేరుందా? ప్రతి రూపానికి రూపానికి పేరుంది కదండి, నామం ఉందా? పేరు లేని రూపం ఉన్నదా? పేరు లేని రూపం ఉంటుందా? లేదు. కనుక ఓంకారం సర్వం వ్యాపినం అన్నారు. అన్ని రూపాలులో నేనున్నాను, అన్ని పేర్లు ఓంకారమే అన్నారు. నామ రూప. ఇప్పుడు మీకు రూపం ఉందా? పేరుందా? ఇప్పుడు ఆ పరమాత్మ ఏమంటున్నాడు, ఆ రూపంలో నేనున్నాను, ఆ పేరులో ఓంకారం ఉన్నది. కనుక ఆ పేరు ఓంకారంలో, ఓంకారంది ఆ పేరు, ఆ పేరులో ఓంకారం ఉంది, ఆ రూపంలో నేనున్నాను. అర్థ ప్రపంచాన్ని నేనే, నామ ప్రపంచాన్ని నేనే. కనుక ఓంకారం లేని నామం లేదు, తురియ ఆత్మ లేని రూపం లేదు. ఏమండి, తురియ ఆత్మ లేని రూపం డెస్క్ ఉంది కదండి అన్నాడు. ఇక్కడ కూడా ఉన్నది. తురియ ఆత్మ ఉన్నదా లేదా డెస్క్లో? ఏ రూపంగా ఉంది? డెస్క్లో ఏ రూపంగా ఉంది? తురియ ఆత్మ సద్రూపంగా ఉన్నది. ఉన్నది ఉన్నది అనే రూపంలో ఉంది, సద్రూపంగా. ఓంకారం ఏ రూపంలో ఉంది? డెస్క్లో డెస్క్గా ఉన్నది. డెస్క్ అనేటువంటిది ఓంకారానికి సంబంధించింది. డెస్క్ అనే పేరు, డెస్క్ రూపం తురియాత్మకు సంబంధించింది. తురియాత్మ సత్, ఆ సత్ డెస్క్ ఉన్నది, డెస్క్ రూపం ఉన్నది. ఆ రూపం తురియాత్మకు సంబంధించింది, డెస్క్ అనే పేరు ఓంకారానికి సంబంధించింది. అది ఈ యొక్క కారిక యొక్క అర్థం. చూడండి, ప్రణవః ఈశ్వరం హి విద్యాత్ సర్వస్య హృది సంస్థితం. ఇక్కడ ప్రణవం అంటే ఏమిటి? తురియ ఆత్మ, అమాత్ర, అమాత్ర. అదేవిధంగా సర్వం వ్యాపినం ఓంకారం, సర్వం వ్యాపినం ఓంకారం. ఈ యొక్క రూపాలన్నింటి నుంచి ఏ హృదయాల్లో అయితే నేనున్నానో ఆ హృదయాలకు ఒక రూపం ఉన్నది, ఆ రూపాలన్నింటిలో ఓంకారం ఉన్నది. అంటే వాళ్ళ పేర్లన్నీ కూడా ఓంకారం నుంచి వచ్చినవి అన్నారు. గొలుసు, చైను, ఉంగరం, రకరకాల వడ్డాణం, వంకీలు, దిద్దులు, ముక్కుపడక, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఓంకారం నుంచా? బంగారం నుంచి వచ్చినాయి. అది ఎలాగో ఆ రూపం, ఆ పేరు, అవన్నీ బంగారం నుంచి వచ్చినట్లుగానే సర్వం ప్రపంచం, అందుకనే సర్వం అని చెప్పారు. చూడండి, సర్వస్య హృది అన్నారు, సర్వం వ్యాపినం ఓంకారం అన్నారు. అక్కడ సర్వం చెప్పారు, ఇక్కడ సర్వం చెప్పారు. అంటే ఏమిటి? బంగారంలో కూడా. అర్థమైందా? బంగారం గొలుసు రూపంలో ఉంది. గొలుసు అనేటువంటిది ఏమిటి? తురి ఆత్మ. బంగారం అదే ఇందాక ఎగ్జాంపుల్. ఇప్పుడు సర్వం అన్నప్పుడు బంగారం కలుస్తుందా లేదు? అందులో బంగారం ఉన్నది. చెయ్యిను అనేటువంటిది ఓంకారానికి సంబంధించింది. ఆ చెయ్యిన్ అనే రూపం తురి ఆత్మకు సంబంధించింది ఫైనల్గా. ఎందుకో తెలుసా? చెయ్యిను ఏం చెప్తారు తర్వాత? చెయ్యిను ఉన్నది. ఆ ఉన్నది అనేది తురి ఆత్మ. అర్థమైందా? అర్థమవుతుంది. బంగారం అంటే బాగా అర్థమవుతుంది మనకు. తర్వాత లాస్ట్ కారిక. అమాత్రోనంత మాత్రశ్చ ద్వైతస్యోపశమః శివః ఓంకారో విదితో ఏన స మునిర్నేతరో జనః. ఈ చివరి 28వ కారికలో 2వ లైన్లో మత్వా ధీరః న శోచతి ఫలం.
ఇంత తెలుసుకుంటే ఏమిటండి మాకు ప్రయోజనం? మాండూక్యోపనిషత్తు చదివి, మాండూక్యోపనిషత్తు చదవాలంటే భగవద్గీత చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, ఇవన్నీ చదివితే ఏమిటి మాకు ప్రయోజనం అన్నారు. అంటే మత్వా, ఈ విధంగా తెలుసుకొని ఓంకారాన్ని, ఈశ్వరుడు అంతటా వ్యాపించి ఉన్నాడని, ఆ వ్యాపించిన వాటన్నిటికీ పేర్లున్నాయి, అదంతటా ఓంకారమేనని ఎవరైతే తెలుసుకుంటారో, ధీరః అంటే జ్ఞాని, న శోచతి, ఇంకా దిగులు పడడు, దిగులు ఉండదు, చింత ఉండదు, కలవరం ఉండదు, ఎప్పుడూ ఆనందం అన్నారు. మళ్ళీ చెప్తున్నారు ఫలశ్రుతి తర్వాత కూడా 29లో అమాత్రః అనంతః, అనంతం. అమాత్ర అంటే ఇక్కడ లక్ష్యార్థం చెప్తున్నారు. అమాత్ర వాచ్యార్థ దృష్ట్యా అనంతమాత్ర అన్నారు. అనంతః మాత్ర, లక్ష్యార్థ దృష్ట్యా అమాత్ర. అమాత్ర ఓంకారం అనేది ఆ శబ్దం లేకుండా ఉన్నప్పుడే కదా అమాత్ర అన్నాం. ఓం అమాత్ర, ఆ నిశ్శబ్దం అనేటువంటిది అమాత్ర. దీన్ని 12వ మంత్రాన్ని సారాంశం చెప్తున్నారు. ఇందులో 12వ మంత్రానికి ఏం చెప్తున్నారు? అమాత్రః అనంతః, అనంతమాత్రః అన్నారు. అనంతమాత్ర అంటే ఏమిటి? ఆ అమాత్ర అనేటువంటి నిశ్శబ్దంలోనే అన్ని శబ్దాలు ఉన్నాయి అని. అనంతమాత్ర అంటే అన్ని శబ్దాలు అందులోనే ఉన్నాయి. నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే అన్నారు. ఇప్పుడు ఈ నిశ్శబ్దంలో నేను మాట్లాడిన మాటలన్నీ లోపల ఉన్నాయి. ఇప్పుడు నా స్పీచ్ పవర్ ఉంది చూసారా, మాట్లాడే శక్తి. నేను మాట్లాడనప్పుడు అది ఎక్కడ ఉంటుంది? లోపలే ఉంటుంది. నా మాటలన్నిటికీ శక్తి ఆ అమాత్రలో నుంచే వస్తుంది. ఆ నిశ్శబ్దంలో నుంచే శబ్దం వస్తుంది. మళ్ళీ శబ్దం ఎక్కడికి వెళ్ళిపోతుంది? నిశ్శబ్దంలో కలిసిపోతుంది. నిశ్శబ్దం ఏమిటి? అమాత్ర. అదేవిధంగా తురియ ఆత్మలో నుంచే అన్నీ వస్తాయి, మళ్ళీ తురియ ఆత్మలోకే అన్నీ కలిసిపోతాయి. అది అర్థం ఇక్కడ. తురియ ఆత్మ అమాత్రః ద్వైతస్య ఉపశమః శివః. చివరికి కలిసిపోతున్నాయి అన్నీ. ఉపశమః అంటే అన్నీ కలిసిపోవడం. ఏవన్నీ కలిసిపోతున్నాయి? ద్వైతం. ఈ నామరూపాలన్నీ ఉన్నాయి కదా, భేదాలు, ఇవన్నీ కలిసిపోతాయి. ఉపశమః, నిద్రపోయినప్పుడు అన్నీ కలిసిపోయినాయా లేదా? ఉపశమః అంటే ఏమిటి? కలిసిపోవడం అన్నారు. మళ్ళీ మెలకువ రాగానే అన్నీ వస్తాయి. అదేవిధంగా ఈ ఆత్మ చైతన్యం నుంచే అన్నీ వ్యక్తమవుతూ ఉంటాయి, అవ్యక్తమవుతూ ఉంటాయి అని చెప్తున్నారు. చెప్పి ఓంకారః విదితః ఏన, ఏన ఎవరి ద్వారా అయితే, ఎవరి చేతనైతే, ఎవరైతే ఈ ఓంకారాన్ని విదితః తెలుసుకుంటారో, ఈ విధంగా ఓంకారాన్ని తెలుసుకుంటారో ఈ విధంగా, సహా మునిహి అతడే మునిహి అన్నారు. ముని అంటే మననాత్ మునిహి అంటే ఈ జ్ఞానమే మోక్షమని తెలుసుకోవడమే ముని, మునిత్వం. ముని అంటే ఏదో గడ్డాలు పెంచుకొని జటాజూటాలు పెంచుకోవడం కాదు. ఎప్పుడు ఈ ఆత్మస్వరూపాన్ని ధ్యానిస్తూ తలుచుకుంటూ ఉండేవాడే ముని. మననాత్ మునిహి అన్నారు. అహం బ్రహ్మ అస్మి, అయమాత్మ బ్రహ్మ. స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త అహం ఆత్మా సచ్చిదానంద స్వరూప సహ ముని న ఇతర జన, వేరే వాళ్ళు కాదు. మాండూక్యోపనిషత్తు చదివి పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళే మునులు. ఇది తెలుసుకోవడమే మోక్షం. ఏమండి అంతా విన్నామండి, మోక్షం ఎప్పుడు వస్తుంది అండి అని అడిగాడు ఎవడో. మాకు బాగా అర్థమైందండి మీరు చెప్పింది. 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం కదండి. రేపు 14వ తారీఖుకి మనం 14 సంవత్సరాలు జరుపుకోబోతున్నాం. 13 నిండిపోతుంది, 13 సంవత్సరాలు నిండిపోతుంది. 14వ సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. మీరు చెప్పారు కదండి జ్ఞానం వచ్చేసిందండి అన్నారు. జ్ఞానం వచ్చిందండి, కానీ అనుభవం ఎప్పుడు వస్తుంది? ఆత్మ అనుభవం అన్నాడు. ఇంకో 14 సంవత్సరాలు చదువు అన్నా. జ్ఞానం రావడం అనుభవం రావడం రెండు లేవు నాయన. జ్ఞానమే మోక్షం అని తెలుసుకోవడమే నిజమైన మోక్షం. నిజంగా జ్ఞానం వచ్చినది అన్న తర్వాత నాకు అనుభవం రావాలని ఎవరు కోరుకోరు.
ఇది జ్ఞానమే కదండి, మరి ఆత్మ అనుభవం అక్కర్లేదా అన్నాడు. ఎవరికి నాయన ఆత్మ అనుభవం ఉన్నారు? నాకు కావాలి కదండి ఆత్మ అనుభవం అని నాకని ఎవరు అడుగుతున్నాడో వాడే ఆత్మ, అది తెలుసుకో. నీ ఫోన్ నెంబర్ నువ్వు డయల్ చేసుకోగలవా? మీ ఫోన్ నెంబర్ మీరు డయల్ చేసి చూడండి. మీ సెల్ నెంబర్ తీసి మీ సెల్ నెంబరే డయల్ చేయండి, రింగ్ అవుతుందా? తురి ఆత్మనైన నేను నన్ను నా అనుభవాన్ని ఎట్లా పొందగలను? ఏదైనా నేను అనుభవం పొందగలను, కానీ ఆత్మనైన నేను నన్ను నేను ఎట్లా అనుభవించగలను? చక్కెర నా తీపి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుందట. చక్కెర తన తీపి, చక్కెర తెలుసు కదా, పంచదార నేను ఎంత తీపిగా ఉంటానో నేను తెలుసుకోవాలి, అనుభవం కావాలి. నేను ఎంత మధురంగా ఉంటానో అంటే ఎట్లా ఉంటుందో ఇది అంతే. నేను ఆత్మ అనుభవాన్ని పొందాలని కోరుకోవడం అనేది ఎట్లాంటిదో తెలుసా? ఆ చక్కెర పంచదార తన యొక్క తీయదనాన్ని తెలుసుకోవాలనుకోవడం ఎంత మూర్ఖతో, ఈ వ్యక్తి కూడా ఆత్మ అనుభవాన్ని పొందాలి. ఏ వ్యక్తి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 20 సంవత్సరాలు వేదాంతం చదివి స్వామిని మీరు బెస్ట్గా చెప్తారండి, ఫస్ట్గా చెప్తారండి, నాకు ఎప్పుడు ఆత్మ అనుభవం వస్తుందా చూస్తున్నాను అన్నాడు. ఇంక ఈ గురువు గారికి అంతే, బ్లడ్ ప్రెషర్ వస్తుంది. వినని వాడికైతే పర్వాలేదండి, అసలు వాడికి వేదాంతమే అర్థం కాలేదు, పర్వాలేదు. వీడు చదివి కూడా ఇట్లా అడిగితే ఇంకేం చెప్పాలి? పంచదార తీయగదనం తెలుసుకోవాలనుకున్నదట, ఉప్పు బొమ్మ నీళ్ళలో దిగి లోతు తెలుసుకోవాలనుకున్నదట, ఉప్పు బొమ్మ నీళ్ళల్లో దిగి ఎంత లోతుందో తెలుసుకోవాలని పోయిందట. తెలుసుకుంటుందా? ఏమవుతుంది? పంచదార తన తీయదనాన్ని తెలుసుకోగలదా? ఇది అంతే. నేను ఆత్మను తెలుసుకోవాలనుకున్నంతసేపు మీరు తెలుసుకోలేరు, అనుభవాన్ని పొందాలనుకున్నంతసేపు పొందలేరు. మరి మోక్షం అంటే ఏమిటి? నేను ఆత్మనే, నేను ఆత్మ అనుభవాన్ని పొందవలసిన అవసరం లేదు. ఈ జ్ఞానమే మోక్షం అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం, నిజమైన మోక్షం, నిజమైన ఆత్మ సాక్షాత్కారం. ఈ సాక్షాత్కారం అనే పేరు పెద్ద ప్రాబ్లం. సాక్షాత్కారం అంటే కళ్ళిట పెట్టుకొని చూస్తాడు. శాస్త్రం ఉంటుంది చూడవాకు అంటే అయితే ఏం మూసుకోమంటాడు, మూసుకుంటున్నాడు. మూసుకోను వద్దు, చూడను వద్దు, చూసేవాడే ఆత్మ. సీకర్ టు సీయర్. ఆ టాక్ గురు పూజ అప్పుడు ఇచ్చాను, కావాలంటే వెబ్సైట్లో ఉంటుంది, వినండి, అర్థమవుతుంది. ఓకే, అహం బ్రహ్మ అస్మి. ఇంతటితో మొదటి అధ్యాయం ఆగమ ప్రకరణం పూర్తి అయింది. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः, వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.